సృష్టి ఆరంభమైన అనంతమైన కాలంలో బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ విశ్వం ఇంకా కొత్తగానే ఉంది. దేవలోకం, భూలోకం, పాతాళలోకం, ఈ మూడు లోకాల మధ్య దివ్యశక్తుల సంచారం కొనసాగుతోంది. ఆ సమయంలో మహర్షుల తపస్సు వల్ల లోకాలు నిలిచేవి. దేవతల ఆశీర్వాదాలతో రాజ్యాలు అభివృద్ధి చెందేవి. అటువంటి కాలంలో మహర్షి అత్రి ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సు ప్రభావంతో ఆకాశమంతా ప్రకాశించి, ఆ దివ్య కాంతి నుంచి చంద్రుడు జన్మించాడు. చంద్రుడు కేవలం గ్రహం కాదు, అందం, శాంతి, మృదుత్వానికి ప్రతీక. ఆయన కాంతి దేవతలకే మంత్రముగ్ధత కలిగించేది. చంద్రుడి వంశమే తరువాత చంద్రవంశం గా ప్రసిద్ధి చెందింది. చంద్రుడికి బుధుడు అనే జ్ఞానవంతుడు కుమారుడిగా జన్మించాడు. బుధుడు చిన్నప్పటి నుంచే అసాధారణమైన మేధస్సు కలవాడు. నక్షత్రాల గమనాలు, కాలచక్రం, ప్రకృతి రహస్యాలు అన్నింటిపై అతనికి అపారమైన జ్ఞానం ఉండేది. బుధుడు ఇలా అనే అపూర్వ సౌందర్యవతి, దివ్యస్వభావం గల యువతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువు పుట్టిన క్షణంలో రాజమహల్ అంతా దివ్య కాంతితో నిండిపోయింది. ఆకాశంలో మేఘాలు తొలగి చంద్రకాంతి నేరుగా శిశువు ముఖంపై పడింది. రాజమహల్ చుట్టూ తెల్లని హంసలు ఎగిరాయి. ఋషులు, జ్యోతిష్కులు ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ బాలుడు సాధారణ మానవుడు కాదు. ఇతను మహా చక్రవర్తి అవుతాడు. ఇతని పేరు యుగయుగాల పాటు నిలిచిపోతుంది అని చెప్పారు. ఆ బాలుడే పురూరవుడు. పురూరవుడు పెరిగే కొద్దీ అతని గొప్పతనం స్పష్టమైంది. ఇతర పిల్లలు ఆటలతో కాలం గడిపితే, అతను యుద్ధ విద్యలు నేర్చుకునేవాడు. చిన్న వయసులోనే గుర్రంపై అద్భుతంగా స్వారీ చేసేవాడు. అతను విల్లు ఎక్కుపెడితే బాణం లక్ష్యాన్ని ఎప్పుడూ తప్పేది కాదు. ఖడ్గాన్ని పట్టుకుంటే మెరుపులా కదిలించేవాడు. కాని అతని హృదయం ఎంతో మృదువుగా ఉండేది. రాజభవనం బయట ఆకలితో ఉన్నవారిని చూసి బాధపడేవాడు. రైతులు కష్టాల్లో ఉంటే వెంటనే సహాయం చేసేవాడు. ఒకసారి రాజ్యంలో కరువు వచ్చినప్పుడు, తన కోశాగారం మొత్తం ప్రజల కోసం తెరిచాడని కథలు చెబుతాయి. అందుకే ప్రజలు అతన్ని కేవలం రాజుగానే కాదు, రక్షకుడిగా భావించారు. యువకుడిగా మారిన తర్వాత పురూరవుడు అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు. పక్క రాజ్యాల రాజులు అతని శక్తిని చూసి భయపడ్డారు. కాని అతను ఎప్పుడూ అన్యాయంగా యుద్ధం చేయలేదు. తనకు ఎదురొచ్చిన వారిని ఎదుర్కొన్నాడు. అతను జయించిన రాజ్యాల్లో శాంతి నెలకొల్పి తిరిగి వచ్చేవాడు. కొంతకాలానికి అతని కీర్తి భూమిని దాటి దేవలోకానికి చేరింది. నారద మహర్షి దేవేంద్రుని సభలో పురూరవుని గురించి వర్ణించాడు. భూమిపై ఒక మహారాజు ఉన్నాడు. అతని అందం చంద్రుడిలా ఉంటుంది. అతని వీరత్వం ఇంద్రుడికి సమానం. అతని ధర్మం ఋషులకంటే గొప్పది అని నారదుడు చెప్పగానే దేవలోకం మొత్తం ఆసక్తిగా వినింది. ఆ సభలో కూర్చున్న ఊర్వశి కూడా ఆ మాటలు విన్నది. ఆమె మనసులో ఒక తెలియని ఆసక్తి పుట్టింది. ఊర్వశి సాధారణ అప్సరస కాదు. మహర్షి నారాయణుడు తన తపస్సు శక్తితో సృష్టించిన దివ్యకన్య. ఆమె అందం గురించి స్వర్గలోకంలో ఎన్నో కథలు ఉండేవి. ఆమె నడిచిన చోట పుష్పాలు స్వయంగా వికసించేవి. ఆమె నవ్వితే సంగీతం పుట్టేదని గంధర్వులు చెప్పుకునేవారు. ఆమె కళ్లలో చంద్రకాంతి మెరిసేది. దేవతల సభలో ఆమె నృత్యం ప్రారంభిస్తే గాలి కూడా కదలకుండా ఆగిపోయేదట. ఒక రోజు దేవేంద్రుని సభలో మహా నృత్యోత్సవం జరిగింది. దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ అక్కడికి వచ్చారు. బంగారు స్తంభాలతో నిర్మించిన ఆ సభలో వేలాది దీపాలు వెలుగుతున్నాయి. గంధర్వులు వీణలు వాయిస్తున్నారు. ఆ సమయంలో ఊర్వశి నాట్యం ప్రారంభించింది.
ఆమె ప్రతి అడుగు సంగీతంతో కలిసి ప్రవహిస్తోంది. కాని ఆ సమయంలో ఆమె మనసు ఒక్కసారిగా నారదుడు చెప్పిన పురూరవుని వైపు వెళ్ళిపోయింది. అతను నిజంగా అంత గొప్పవాడా అనే ఆలోచనలో ఆమె ఒక క్షణం తడబడింది. ఆ చిన్న తప్పును గమనించిన ఋషి కోపంతో, దేవసభలో మనస్సు చెదరగొట్టావు. కొంతకాలం భూమిపై మానవుల మధ్య జీవించు అని శపించాడు. ఆ మాటలు వినగానే ఊర్వశి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. దేవలోకం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. దేవేంద్రుడు కూడా బాధపడ్డాడు. కాని ఋషి శాపాన్ని ఎవరూ మార్చలేకపోయారు. కొన్ని క్షణాల్లోనే ఊర్వశి భూమిపై ఒక దట్టమైన అడవిలో ప్రత్యక్షమైంది. ఆ అడవి సాధారణమైనది కాదు. ఆకాశాన్ని తాకేంత ఎత్తైన వృక్షాలు, వాటి మధ్య నుంచి చొచ్చుకొస్తున్న మసక చంద్రకాంతి, చల్లని గాలిలో ఊగుతున్న ఆకులు, అన్నీ కలసి ఒక వింతమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. దూరంగా ఒక జలపాతం నిరంతరం గర్జిస్తోంది. పక్షులు తమ గూళ్లకు చేరుకుంటూ చివరి కిలకిలారావాలు చేస్తున్నాయి. ఆకాశమంతా సాయంత్రపు ఎర్రటి రంగులతో నిండిపోయింది. స్వర్గంలోని బంగారు ప్రాసాదాలు, గంధర్వుల సంగీతం, దేవతల వెలుగులు ఒక్కసారిగా ఆమె జీవితంలో నుంచి మాయమయ్యాయి. ఇప్పుడు ఆమె ముందున్నది కేవలం భూమి, తెలియని ప్రపంచం. ఊర్వశి ఒంటరిగా నిలబడి భయంతో చుట్టూ చూసింది. ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. తన చేతులను గుండెలకు దగ్గరగా చేర్చుకుని, ఇదేనా నా విధి అని మనసులోనే బాధపడింది. అదే సమయంలో వేట కోసం అడవిలోకి వచ్చిన పురూరవుడు అక్కడికి చేరుకున్నాడు. అతని గుర్రం ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంత ముందుకు నడిపించినా అది కదల్లేదు. పురూరవుడు ఆశ్చర్యంగా ముందుకు చూశాడు. చెట్ల మధ్య ఒక దివ్యకాంతిలా నిలబడి ఉన్న ఊర్వశిని చూసిన క్షణంలో అతని శ్వాస ఆగిపోయినట్టయింది. చంద్రకాంతి ఆమె ముఖంపై పడుతూ వెండి వెలుగులా మెరిసింది. గాలిలో ఆమె పొడవాటి నల్లని జుట్టు నెమ్మదిగా తేలుతోంది. ఆమె కళ్లలోని బాధ అతని హృదయాన్ని తాకింది. అతను ఎన్నో రాణులను, యువతులను చూశాడు. కాని ఇంత దివ్యమైన అందాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఆ క్షణంలో అడవి మొత్తం నిశ్శబ్దమైపోయినట్టు అనిపించింది. పురూరవుడు మెల్లగా ఆమెవైపు అడుగులు వేశాడు. అతని కవచం నుంచి వెలువడుతున్న మెరుపు చంద్రకాంతిలో కలిసిపోయింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. నువ్వెవరు? దేవతవా లేక గంధర్వకన్యవా అని ఆశ్చర్యంతో అడిగాడు. అతని స్వరంలో భయం లేదు, కాని ఒక అపూర్వమైన ఆకర్షణ ఉంది. ఊర్వశి నెమ్మదిగా అతన్ని చూసింది. వారి కళ్ళు కలిసిన ఆ క్షణంలో సమయం ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె మొదటిసారి ఒక మానవుడి కళ్లలో ఇంత ప్రేమ, ఇంత మృదుత్వం చూసింది. పురూరవుడు కూడా ఆమె చూపులో ఒక దివ్యమైన విషాదాన్ని గమనించాడు. ఊర్వశి మృదువుగా, నేను ఊర్వశిని, స్వర్గం నుంచి శాపవశాత్తు భూమిపైకి వచ్చిన దురదృష్టవంతురాలిని అంది. ఆమె స్వరం విన్న క్షణంలో పురూరవుని హృదయంలో ఏదో మారిపోయింది. అతనికి తెలియకుండానే ఆమె బాధను తనదిగా భావించాడు. ఆ క్షణమే వారి ప్రేమ ప్రారంభమైంది. అది సాధారణ ప్రేమ కాదు. రెండు లోకాల మధ్య ఏర్పడిన ఒక దివ్యమైన బంధం. ఒకరి గురించి మరొకరికి ఏమీ తెలియకపోయినా, వారి హృదయాలు అప్పటికే కలిసిపోయాయి. గాలి మరింత చల్లబడింది. చెట్ల ఆకులు మెల్లగా కదిలాయి. ప్రకృతి వారి కలయికను ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది. పురూరవుడు ఊర్వశిని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. ఆమె కోసం ప్రత్యేకంగా ఒక మహల్ నిర్మించాలని నిర్ణయించాడు. రాజ్యంలోనే అత్యంత అందమైన ప్రదేశాన్ని ఎంచుకుని, అక్కడ స్ఫటిక గోడలతో, వెండి మెట్లతో, ముత్యాల దీపాలతో ఒక అద్భుతమైన ప్రాసాదం నిర్మించాడు. ఆ మహల్ చుట్టూ పరిమళభరితమైన పుష్పవనాలు,
వెండి నీటిలా మెరిసే సరస్సులు ఉండేవి. రాత్రివేళల్లో చంద్రకాంతి ఆ మహల్పై పడితే అది భూమిపైకి దిగివచ్చిన స్వర్గంలా కనిపించేది. ఊర్వశి కోసం ప్రత్యేకంగా గంధర్వ సంగీతంలా వినిపించే వాద్యకారులను కూడా ఏర్పాటు చేశాడు. రోజులు గడిచే కొద్దీ వారి ప్రేమ మరింత గాఢమైంది. ప్రతి ఉదయం ఇద్దరూ కలిసి తోటల్లో నడిచేవారు. ఊర్వశి పూలను చూసి ఆనందపడితే, పురూరవుడు ఆమె ఆనందాన్ని చూస్తూ సంతోషించేవాడు. సాయంత్రాల్లో సరస్సు ఒడ్డున కూర్చుని గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఊర్వశి దేవలోకంలోని అపూర్వమైన కథలు చెప్పేది, ఇంద్రసభ, గంధర్వుల సంగీతం, దేవతల వైభవం గురించి. పురూరవుడు ఆసక్తిగా వింటూ ఆశ్చర్యపోయేవాడు. మరోవైపు పురూరవుడు తన యుద్ధాల గురించి, ప్రజల గురించి, భూమిపై జీవితం గురించి చెప్పేవాడు. ఊర్వశి అతని ధైర్యాన్ని చూసి మరింత ప్రేమలో పడిపోయింది. రాజ్యంలోని ప్రజలు వారిని చూసి, దేవతలు భూమిపైకి వచ్చి జీవిస్తున్నారు అని అనుకునేవారు. కాని ఊర్వశి హృదయంలో మాత్రం ఒక తెలియని భయం ఎప్పుడూ దాగి ఉండేది. బయటకు ఆమె చిరునవ్వుతో కనిపించినా, లోపల ఆమె మనసు ఎప్పుడూ కలవరపడుతూనే ఉండేది. దేవలోక నియమాలు ఎంత కఠినమైనవో ఆమెకు బాగా తెలుసు. అక్కడ ప్రేమ కంటే విధి గొప్పది. భావాల కంటే నియమాలకే ఎక్కువ విలువ. కొన్నిసార్లు రాత్రిళ్ళు మహల్ బాల్కనీలో ఒంటరిగా నిలబడి ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేది. ఈ ఆనందం నిజంగా శాశ్వతమేనా, లేక ఇది కేవలం ఒక కలలా ముగిసిపోతుందా అనే ఆలోచన ఆమె మనసును బాధించేది. పురూరవుడు తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆమెకు తెలుసు. అతని ప్రేమలో మోసం లేదు, స్వార్థం లేదు. అయినా, విధి ఎప్పుడో ఒకరోజు వారిని విడదీస్తుందని ఆమె హృదయం ముందుగానే హెచ్చరిస్తున్నట్టు అనిపించేది. అందుకే ప్రతి ఆనంద క్షణం వెనుక ఆమెకు ఒక తెలియని భయం కనిపించేది. ఒక రాత్రి పూర్ణిమ చంద్రుడు ఆకాశమంతా వెండి కాంతి చల్లుతున్నాడు. ఆ కాంతి రాజమహల్ గోడలపై పడుతూ వాటిని వెండి ప్రాసాదంలా మార్చేసింది. తోటల్లో వికసించిన మల్లెపూల సువాసన చల్లని గాలిలో కలిసి మత్తెక్కిస్తోంది. సరస్సు నీటిపై చంద్రుని ప్రతిబింబం వెండి తరంగాల్లా మెరుస్తోంది. రాజమహల్ అంతా ప్రశాంతంగా నిద్రలో మునిగిపోయింది. కాని ఊర్వశికి మాత్రం నిద్ర పట్టలేదు. ఆమె హృదయం ఏదో చెప్పలేని భయంతో భారంగా మారింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె పురూరవుని దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంపై చంద్రకాంతి పడుతూ ఒక దివ్యమైన విషాదాన్ని చూపిస్తోంది. కళ్లలో ప్రేమ ఉంది, కాని ఆ ప్రేమ వెనుక ఒక ఆందోళన కూడా దాగి ఉంది. మహారాజా అని ఆమె మృదువుగా పిలిచింది. ఆ స్వరం వినగానే పురూరవుడు చిరునవ్వుతో ఆమెవైపు తిరిగాడు. అతను ఆమె కళ్లలోని బాధను గమనించాడు. ఏమైంది ఊర్వశీ, నీ మనసు ఎందుకు ఇంత కలవరపడుతోంది అని అడుగుతూ ఆమె చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఊర్వశి కొద్దిసేపు సమాధానం చెప్పలేదు. ఆమె నెమ్మదిగా ఆకాశంలోని చంద్రుణ్ణి చూసింది. చల్లని గాలి ఆమె జుట్టును తాకుతూ వెళ్తోంది. చివరకు ఆమె మృదువుగా మాట్లాడటం ప్రారంభించింది. మహారాజా, నేను నీతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ భూమిపై నాకు నిజమైన ఆనందం నీ దగ్గరే లభించింది. నీ ప్రేమలో నేను స్వర్గాన్నే చూశాను. కాని, దేవలోక నియమాలు చాలా కఠినమైనవి. అక్కడ విధిని ఎవరూ మార్చలేరు. మన ప్రేమ శాశ్వతంగా నిలవాలంటే 2 షరతులు తప్పకుండా పాటించాలి. పురూరవుడు ఆమె మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. నా దగ్గర ఉన్న 2 పవిత్ర మేకలను ఎప్పుడూ రక్షించాలి అని ఊర్వశి మెల్లగా అంది. అవి నాకు కేవలం జంతువులు కాదు. అవి నా దేవలోక జీవితానికి గుర్తులు. నా ప్రాణాల్లాంటివి.
వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే అది మన బంధానికి చెడు సంకేతం అవుతుంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. మరియు అని ఆమె స్వరం కొద్దిగా కంపించింది. నేను నిన్ను నగ్నంగా చూడకూడదు. దేవలోక నియమాల ప్రకారం అది జరిగిన క్షణంలోనే నేను నిన్ను విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు మనల్ని ఎవరూ మళ్ళీ కలపలేరు. ఆ మాటలు విన్న పురూరవుడు కొన్ని క్షణాలు ఆమెను నిశ్శబ్దంగా చూశాడు. తర్వాత చిరునవ్వు నవ్వుతూ ఆమె చెంపలను తన చేతులతో తాకాడు. ఇంత చిన్న విషయానికే భయపడుతున్నావా ఊర్వశీ? అని ప్రేమగా అన్నాడు. నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నీకు ఇచ్చిన మాటను ఎప్పటికీ తప్పను. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. ఆ మాటలు విన్న ఊర్వశి కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. ఆమె తన తలను పురూరవుని భుజంపై ఆనించింది. ఆ రాత్రి చంద్రుడు వారి ప్రేమకు సాక్షిగా నిశ్శబ్దంగా ప్రకాశించాడు. సంవత్సరాలు గడిచాయి. వారి ప్రేమ మరింత బలపడింది. రాజమహల్ ఆనందంతో నిండిపోయింది. వారికి కుమారులు పుట్టారు. చిన్నారుల నవ్వులతో మహల్ మారుమోగేది. రాజ్యంలో ప్రతిరోజూ పండుగ వాతావరణం కనిపించేది. సంగీతాలు, నృత్యాలు, యజ్ఞాలు, ఉత్సవాలతో రాజ్యం కళకళలాడేది. ప్రజలు తమ రాజు, రాణులను దేవతల్లా భావించేవారు. పురూరవుడు రాజ్యాన్ని ధర్మంతో పాలిస్తుండగా, ఊర్వశి తన మృదుత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకుంది. కాని దేవలోకంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఊర్వశి లేకుండా ఇంద్రసభ వెలితిగా మారిపోయింది. గంధర్వుల సంగీతం కూడా పూర్వపు మాధుర్యాన్ని కోల్పోయింది. దేవతలు ఆమె నృత్యాన్ని మిస్ అవుతున్నారు. ఇంద్రుడు కూడా చాలాసార్లు మౌనంగా ఊర్వశి గురించి ఆలోచించేవాడు. చివరకు గంధర్వులు కలిసి ఊర్వశిని తిరిగి దేవలోకానికి తీసుకురావాలి అని నిర్ణయించారు. ఒక అమావాస్య రాత్రి ఆకాశమంతా నల్లటి మేఘాలతో కమ్ముకుంది. చల్లని గాలి ఒక్కసారిగా భయంకరంగా మారింది. అడవిలోని చెట్లు గట్టిగా ఊగుతున్నాయి. ఉరుములు ఆకాశాన్ని చీల్చేస్తున్నాయి. మెరుపులు భూమిని క్షణం పాటు తెల్లగా మార్చి మళ్లీ చీకటిలో ముంచేస్తున్నాయి. రాజమహల్ అంతా గాఢనిద్రలో ఉంది. అదే సమయంలో గంధర్వులు రహస్యంగా భూమిపైకి దిగివచ్చారు. వారి కళ్లలో ఒకే లక్ష్యం, ఊర్వశిని తిరిగి తీసుకెళ్లడం. వారు నిశ్శబ్దంగా మహల్లోకి ప్రవేశించి ఊర్వశి పవిత్ర మేకలను దొంగిలించడం ప్రారంభించారు. ఆ మేకల అరుపులు రాత్రి నిశ్శబ్దాన్ని ఒక్కసారిగా చీల్చేశాయి. ఆ శబ్దం విన్న ఊర్వశి ఒక్కసారిగా భయంతో లేచింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అది నా మేకల అరుపు అని ఆమె వణికిపోయింది. మహారాజా, నా మేకలను కాపాడు అని ఆర్తిగా కేక వేసింది. పురూరవుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నిద్రలో నుంచి లేచిన వెంటనే ఖడ్గం పట్టుకుని బయటకు పరుగెత్తాడు. అతని కళ్లలో కోపం మెరిసింది. ఆ సమయంలో వస్త్రాలు ధరించడానికి అతనికి సమయం దొరకలేదు. అతని మనసులో ఒక్క ఆలోచనే ఉంది, ఊర్వశికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అతను గంధర్వుల వెంట పరుగెత్తుతున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశం భయంకరంగా గర్జించింది. నల్లటి మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నట్టు ఉరుములు వినిపించాయి. గాలి మరింత వేగంగా వీచింది. చెట్లు బలంగా ఊగిపోయాయి. ఆ రాత్రి ప్రకృతి మొత్తం ఏదో మహా విషాదానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపించింది. పురూరవుడు చేతిలో ఖడ్గం పట్టుకుని మెరుపులా పరుగెత్తుతున్నాడు. అతని మనసులో ఒక్క ఆలోచనే ఉంది, ఊర్వశికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గంధర్వులు దొంగిలించిన పవిత్ర మేకలను ఏ పరిస్థితిలోనైనా తిరిగి తీసుకురావాలి. అతని అడుగుల శబ్దం రాజమహల్ అంతా మారుమోగుతోంది. అదే సమయంలో ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక భారీ మెరుపు మెరిసింది.
ఆ వెలుగు క్షణం పాటు మొత్తం రాజమహల్ను ప్రకాశింపజేసింది. చీకటిలో మునిగిపోయిన ప్రాసాదం ఒక్కసారిగా వెండి కాంతితో నిండిపోయింది. ఆ కాంతి నేరుగా పురూరవునిపై పడింది. ఆ క్షణంలో ఊర్వశి పురూరవుని నగ్నంగా చూసింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. కళ్లలో భయం, బాధ, ప్రేమ, నిరాశ ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఆమె పెదవులు వణికిపోయాయి. శరీరం కంపించింది. ఎన్నో రోజులుగా తన హృదయంలో దాచుకున్న భయం ఇప్పుడు నిజమై తన ముందుకొచ్చిందని ఆమెకు అర్థమైంది. లేదు అని ఆమె పెదవుల నుంచి మెల్లగా మాట జారింది. ఆ స్వరం ఎంతో బాధతో నిండిపోయింది. అది కేవలం ఒక మాట కాదు, ఆమె హృదయం పగిలిపోయిన శబ్దం. ఆ క్షణంలోనే వారి విధి మారిపోయింది. ఆకాశంలో ఉరుములు ఇంకా గట్టిగా వినిపిస్తున్నాయి. కాని పురూరవుడు మాత్రం ఏమీ వినలేకపోయాడు. అతని చూపు ఊర్వశిపైనే ఉంది. ఆమె కళ్లలో కన్నీళ్లు నిండిపోతున్నాయి. ముఖంలో అపారమైన బాధ కనిపిస్తోంది. మన ప్రేమ శాశ్వతమైనదే మహారాజా, కాని దేవలోక నియమాలను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు అని ఊర్వశి కంపిస్తున్న స్వరంతో అంది. ఆమె మాటలు విన్న పురూరవుడి హృదయం చీలిపోయింది. అతను వెంటనే ఆమె దగ్గరకు పరుగెత్తి వచ్చి చేతులను గట్టిగా పట్టుకున్నాడు. లేదు ఊర్వశీ, ఇలా అనొద్దు. నువ్వు లేక నేను బ్రతకలేను. ఈ రాజ్యం, ఈ వైభవం, ఈ సింహాసనం, ఇవన్నీ నీ లేని శూన్యం. నువ్వే నా జీవితం, నువ్వే నా శ్వాస అని ఆర్తిగా వేడుకున్నాడు. అతని స్వరం వణికిపోయింది. ఒక మహా చక్రవర్తి మొదటిసారి చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. నేను తప్పు చేశాను, కాని నన్ను వదిలి వెళ్ళొద్దు. నీ కోసం ఏదైనా చేస్తాను. దేవలోకాన్నే సవాలు చేస్తాను అని అతను కన్నీళ్లతో అన్నాడు. ఊర్వశి కళ్లలో ప్రేమతో పాటు విడిపోవాల్సిన బాధ కూడా కనిపిస్తోంది. ఆమె చేతులు పురూరవుని చెంపలను తాకాయి. చివరిసారి అతని ముఖాన్ని ప్రేమగా చూసింది. నన్ను క్షమించు మహారాజా, ఇది నా ఇష్టం కాదు. కాని నేను ఇప్పుడు వెళ్లాల్సిందే అని మృదువుగా అంది. ఆ మాటలు వినగానే పురూరవుడు మరింతగా ఆమెను తన దగ్గరకు లాగుకున్నాడు. కాని అదే సమయంలో ఊర్వశి రూపం నెమ్మదిగా కాంతిలో కలిసిపోవడం ప్రారంభమైంది. మొదట ఆమె పాదాలు వెలుగులా మారిపోయాయి. తర్వాత ఆమె శరీరం నెమ్మదిగా పారదర్శకంగా కనిపించసాగింది. చంద్రకాంతిలో ఆమె రూపం ఒక దివ్య కాంతిలా మెరిసింది. ఆమె కళ్లలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఆ కన్నీళ్లు నేలపై పడగానే ముత్యాల్లా ప్రకాశించాయి. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని చివరిసారి మెల్లగా చెప్పి ఆమె పూర్తిగా అదృశ్యమైంది. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. పురూరవుడు స్తబ్దుగా నిలబడ్డాడు. అతని చేతులు ఇంకా గాలినే పట్టుకుని ఉన్నాయి. తన హృదయం నుంచి ప్రాణమే వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఊర్వశీ అని అతను గట్టిగా అరిచాడు. ఆ అరుపు అడవుల్లో మారుమోగింది. పర్వతాలను తాకింది. కాని సమాధానం మాత్రం రాలేదు. ఆ తర్వాత పురూరవుడు పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆ మహా చక్రవర్తి ఇప్పుడు విరహవేదనలో మునిగిపోయాడు. అతను రాజ్యాన్ని కూడా మరిచిపోయాడు. రాజసింహాసనం ఖాళీగా మారిపోయింది. మంత్రులు, ప్రజలు అతన్ని వెతికినా అతను ఎక్కడా ఆగేవాడు కాదు. అడవులు తిరిగాడు. పర్వతాలు ఎక్కాడు. నదీతీరాల్లో ఒంటరిగా కూర్చుని ఊర్వశి పేరే పిలిచాడు. ప్రతి గాలిలో ఆమె స్వరం వినిపిస్తున్నట్టు అనిపించేది. ప్రతి చంద్రకాంతిలో ఆమె రూపం కనిపిస్తున్నట్టు భావించేవాడు. కొన్నిసార్లు సరస్సు నీటిలో ఆమె ప్రతిబింబం కనిపించినట్టు అనిపించి పిచ్చివాడిలా పరుగెత్తేవాడు. అతని కళ్లలో నిద్ర లేకుండా పోయింది. గడ్డం పెరిగిపోయింది.
రాజసంగా మెరిసిన అతని రూపం ఇప్పుడు విరహంతో కృశించిపోయింది. ప్రజలు తమ మహారాజును చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఋషులు కూడా అతని బాధను చూసి కరుణించారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రాత్రి చంద్రకాంతి నిశ్శబ్దంగా భూమిపై పరుచుకుంది. అడవుల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన సరస్సు దగ్గరకు పురూరవుడు చేరుకున్నాడు. ఆ సరస్సు నీరు వెండి అద్దంలా మెరిసిపోతోంది. కమలాలు మెల్లగా ఊగుతున్నాయి. గాలి చల్లగా వీచుతోంది. అక్కడ కమలాల మధ్య నిలబడి ఉన్న ఒక దివ్యరూపాన్ని అతను చూశాడు. అది ఊర్వశే. చంద్రకాంతిలో ఆమె మళ్లీ దేవకన్యలా మెరిసిపోతోంది. పురూరవుడి కళ్లలో ఆనందభాష్పాలు నిండిపోయాయి. అతను నమ్మలేక కొన్ని క్షణాలు ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. ఆమెతో పాటు ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడి ముఖంలో పురూరవుని పోలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఊర్వశి మృదువుగా చిరునవ్వు నవ్వింది. ఇతనే అయు మన కుమారుడు. ఇతనే చంద్రవంశాన్ని కొనసాగిస్తాడు అని అంది. పురూరవుడి చేతులు వణికిపోయాయి. అతను నెమ్మదిగా తన కుమారుడిని దగ్గరకు తీసుకున్నాడు. చిన్న బాలుడు అమాయకంగా అతని ముఖాన్ని చూస్తున్నాడు. పురూరవుడు అతన్ని గుండెలకు హత్తుకున్నాడు. ఆ క్షణంలో అతని కళ్లలో ఆనందం, బాధ, ప్రేమ ఆల్ కలిశాయి. అతను ఊర్వశిని చూస్తూ, ఇది నిజమేనా? లేక నేను ఇంకా కలలోనే ఉన్నానా? అని మెల్లగా అడిగాడు. ఊర్వశి కళ్లలో కూడా కన్నీళ్లు మెరిశాయి. మన ప్రేమ ఎప్పటికీ చనిపోదు మహారాజా అని మృదువుగా అంది. ఆ తర్వాత పురూరవుడు ఘోర తపస్సు ప్రారంభించాడు. అతను అరణ్యాల్లో సంవత్సరాల పాటు ధ్యానం చేశాడు. అగ్నిమధ్యలో నిలబడి తపస్సు చేశాడు. వర్షాలు కురిసినా కదల్లేదు. ఎండలు మండినా ఆగలేదు. చలిగాలులు వీచినా తపస్సు విడిచిపెట్టలేదు. అతని హృదయంలో ఒక్క కోరిక మాత్రమే ఉంది, ఊర్వశిని మళ్లీ చేరుకోవాలి. చివరకు గంధర్వులు అతని ప్రేమకు కరిగిపోయారు. ఇంతటి ప్రేమను మేమెప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయారు. వారు పురూరవునికి గంధర్వలోకానికి చేరే వరం ఇచ్చారు. చివరికి పురూరవుడు ఊర్వశితో మళ్లీ కలిశాడని పురాణాలు చెబుతాయి. అందుకే పురూరవ, ఊర్వశి ప్రేమగాథ కేవలం ప్రేమకథ కాదు. అది ప్రేమ కోసం విధిని సవాలు చేసిన ఇద్దరి హృదయాల గాథ. అది విరహం ఎంత భయంకరమో తెలిపే గాథ. అది నిజమైన ప్రేమ ఎప్పటికీ చనిపోదని నిరూపించిన గాథ. మానవ ప్రేమ దివ్యలోకాన్ని కదిలించగలదని తెలిపే అమర ప్రేమకావ్యంగా ఈ కథ యుగయుగాల పాటు నిలిచిపోయింది. Please like, share, and subscribe.